ఈ స్టోరీ చూసే వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్, మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలి. పలానా వాడు చెప్పాడనో, ఎదుటి వారికి మంచి జరిగిందనో మూఢనమ్మకాలను నమ్మద్దు. అంటే జాతకాలు, తాంత్రిక విద్యలకు దూరంగా ఉండాలి. మెడకి నడుంకి దారాలు కట్టుకోవద్దు. అవన్నీ ఉత్త మోసపు వ్యవహారాలు. ఒక్కసారి లాజిక్ గా ఆలోచించండి. దేవుడి మీద నమ్మకం ఉంటే కాసేపు పూజ చేసుకోండి, దండం పెట్టుకోండి, సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ముందుకెళ్ళండి. కానీ ఈ ఆచారాలు, దేవుడి మీద నమ్మకంతో వెధవల వ్యాపారం చేస్తూ ఉంటారు. పెళ్లిళ్లకు సంబంధించి జాతకాలుంటాయి, కానీ కొంతమంది మూర్ఖులు వాటిని చాలా మూర్ఖంగా చూపిస్తూ ఉంటారు. ఆ జ్యోతిష్కుడే మనుషుల తలరాత తెలిసినట్లుగా సొల్లు చెబుతూ ఉంటాడు. దాన్ని నమ్మి మంచి సంబంధాలు చెడగొట్టుకుంటూ ఉంటారు. ఒకడు పలానా పూజ చేస్తే పిల్లలు పుడతారని తాయిత్తులు కడతాడు. ఇంకొకడు మరో పూజ చేస్తే నీకు ప్రమోషన్ వస్తుందంటాడు. ఇలా ఒకటేంటి, ప్రతిదాన్ని వ్యాపారం చేస్తూ ఉంటారు. ఇవన్నీ చెప్పేవాడి జాతకం బాగోలేకే ఏదో ఒక దుకాణం పెట్టుకుని లక్షలు సంపాదిస్తుంటాడు. ఎందుకంటే వాడికి సరైన చదువు ఉండదు, ఉద్యోగం చేయలేడు. సోమరిపోతులు చేసే ఇలాంటి పనికి అమాయకులు బలవుతున్నారు. ఎక్కడో ఆకాశంలో ఉన్న చంద్రుడికి మనం ఇంట్లో మనం బ్రతుకుతున్న జీవితానికి సంబంధం ఏంటి? గ్రహాల పని గ్రహాలు చూసుకుంటాయి. కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అవి మన మీద ప్రభావం చూపిస్తాయా? మనం చదువుకున్న చదువుకి, ఆలోచనలకు ఏమైనా సంబంధం ఉందా? 1వ తరగతి నుంచే మూఢనమ్మకాల మీద, సైన్స్ మీద ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం. కానీ చాలా మంది నమ్మరు. లాజిక్ లేని మ్యాజిక్ లనే నమ్ముతుంటారు. అదో తృప్తి అంతే. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఓ బంగారం లాంటి జీవితాన్ని, కాపురాన్ని కూల్చాడో పనికిమాలిన సన్నాసి జ్యోతిష్కుడు. బెంగళూరులోని బాగలంకుంటలోని ఎంఈఐ లేఅవుట్ లో ఉంటుంది విద్యాజ్యోతి. ఈమె వయసు 29 ఏళ్లు. చదువులో తెలివైంది. కష్టపడి ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీలో జాబ్ కూడా సంపాదించింది. నెలకు అక్షరాల 2.5 లక్షలు సంపాదిస్తోంది. ఇదే సమయంలో తాను కొన్నేళ్లుగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. అతని కోసం తల్లిదండ్రులు ఎన్ని సంబంధాలు తెచ్చినా కూడా కాదని చెప్పింది. చివరకు ఏకైక కూతురు కావడంతో తల్లిదండ్రులు ఆమెను నిలదీసి అడిగారు. తాను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నానంది. అయితే కులాలు వేరు కావడంతో వద్దని చెప్పారు. కానీ ఆమె వినలేదు. అతన్నే పెళ్లి చేసుకుంటాను, లేదంటే పెళ్లే వద్దని తెగేసి చెప్పింది. చివరకు ఆమె ప్రేమించిన యువకుడితో మాట్లాడారు. అతను నచ్చాడు, కుటుంబం కూడా నచ్చింది. దీంతో ఫిబ్రవరి 26వ తేదీన ఆమెకు నచ్చిన వాడికిచ్చి పెళ్లి చేశారు. అయితే పెళ్లైన తర్వాత తన పుట్టింట్లోనే ఉంటుంది విద్యాజ్యోతి. వర్క్ ఫ్రం హోమ్ చేస్తోంది. మంచి రోజు చూసి అత్తారింటికి పంపాలనుకున్నారు. ఈ సమయంలోనే ఆమె తల్లిదండ్రులకు కాస్త జాతకాల పిచ్చింది. తన కూతురుకు సదరు కుర్రాడితో జీవితం ఎలా సాగుతుందో తెలుసుకోవాలనుకున్నారు. ఏమైనా కీడుంటే పూజలు చేయాలనుకున్నారు. తమకు ఎప్పుడూ పరిచయం ఉన్న జ్యోతిష్కుడి దగ్గరికి కూతురు అలాగే అల్లుడి పుట్టు పూర్వత్రాలు తీసుకుని వెళ్లారు. జాతకం చూసిన తర్వాత మీ కూతురిని తీసుకురమ్మని చెప్పాడు. విద్యాజ్యోతి కూడా తండ్రి ఉమేష్ తో వెళ్ళింది. అంతే, ఆమె చెయ్యి చూసి, పుట్టిన తేదీలు చూసి ఏవో పిచ్చి పుస్తకాలు తిరగేశాడు. ఎవడైనా జాతకం మంచి కోసం చూపించుకుంటాడు. కానీ ఈ దుర్మార్గుడు ఆమె సంతోషకరమైన జీవితాన్ని, ఊహలని, కలలని నాశనం చేశాడు. నీ జాతకం బాగోలేదమ్మా, నువ్వు ఎక్కువ కాలం బతకవు, ఈ భూమి మీద ఉండవు, నీ కొద్ది రోజుల్లోనే మరణం తప్పదని చెప్పేశాడు. అంతేకాకుండా దానికి తోడు మరింత సొల్లు చెప్పుకొచ్చాడు. 9 రోజుల పాటు మారమ్మకు పూజలు చేయాలి. చివరి రోజున చీర, తాలిబొట్టును అమ్మవారికి సమర్పించమన్నాడు. దీంతో దోషాలు తొలగిపోతాయని చెప్పాడు. అయితే జ్యోతిష్కుడి మాటలను ఆమె మనసుకు తీసుకుంది. ఆమె తల్లిదండ్రుల మాటలు భయం ఆమెలో లేని కంగారును పుట్టించాయి. డిప్రెషన్ లోకి వెళ్ళింది. తీవ్ర ఒత్తిడికి గురైంది. మనసు కకావికలమైంది. ఇక నేను బతకలేను, ఎప్పుడో చనిపోయే దాని కోసం నేనెందుకు ఎదురు చూడాలనుకుంది. రోజు మరణం గురించే భయపడే బదులు ఒకేసారి ప్రాణం తీసుకోవాలనుకుంది ఆ అమాయకురాలు. మధ్యాహ్నం తన గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. తల్లి ఎంత పిలిచినా తీయలేదు. పని చేసుకుంటుందేమో అనుకుంది. సాయంత్రం కూడా గుడికొస్తావా అని తలుపు దగ్గర నుంచి పిలిచింది. కానీ తలుపు తీయలేదు. రాత్రి 8 గంటల ప్రాంతంలో తండ్రి ఉమేష్ కు అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూశాడు. పాపం కూతురు ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. దీంతో గుండె లవసేలా రోధించాడు. కానీ ఈ సమయంలో కూడా తన కూతురి మరణం గురించి వెళ్లి జ్యోతిష్కుడికి చెప్పాడు. ఆ తర్వాత దగ్గరున్న వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చారు. వాళ్ళు విచారణ చేయగా జాతకాల గురించి చెప్పారు. ఆమెకు పెళ్లై కేవలం 9 రోజులు మాత్రమే. కానీ ఆ జ్యోతిష్కుడు ఆమెను బ్రతకనివ్వలేదు. పోలీసులు ఎంక్వైరీ చేసి తల్లిదండ్రులను తిట్టారు. సదరు జ్యోతిష్కుడి మీద కేసు నమోదు చేశారు పోలీసులు. మామూలుగానే దొంగ జ్యోతిష్కుల ఆగడాలు పెరిగిపోయాయి. మొన్నటికి మొన్న దొంగ బాబా కమలాకర్ కర్ణాటకలోనే తన దగ్గరకు జాతకం చూపించుకోవడానికి వస్తే అక్రమందం పెట్టుకుని ఏకంగా తన ప్రియురాలతో కలిసి ఆమె భర్తను చంపపోతే అడ్డుకోపోయిన అతని సోదరుడు వచ్చాడు. మధ్యలో చనిపోయాడు. అయితే బీటెక్ చేసిన విద్యాజ్యోతి ఎందుకు ఒక చదువులేని సన్నాసి మాటలు నమ్మింది. ఇందులో 2 కోణాలున్నాయి. చిన్నప్పటి నుంచి చదువు తప్ప ఆమెకు మరొకటి తెలియదు. పెద్దలు చెప్పిందే నిజమనుకోవటం ఆమె చేసిన తప్పు. ఆమె తండ్రి జాతకాలు, దేవుడు, పూజల పిచ్చి అని ఆమె మనసులోకి చొప్పించాడు. దీంతో తల్లిదండ్రులు ఆలోచించకుండా చేసిన పనిని ఆమె నమ్మింది. ఆమె మనసు భయంలోకి జారిపోయింది. మెదడు మొద్దుబారిపోయింది. సైకాలజీ ప్రకారం భయం కలిగినప్పుడు అమిగ్డాలా అనే భాగం యాక్టివేట్ అవుతుంది. ఇది ఇతర ఆలోచనలను చంపేస్తుంది. ఇక చావే మార్గం అనే పరిస్థితి
పరిస్థితికి వస్తుంది. తన మీద తనకు నమ్మకం ఉండదు. ఎంతసేపటికి ఎదుటివారి మాటలను నమ్మటమే పనిగా పెట్టుకుంటారు. అందుకే ఆమె జ్యోతిష్కుడి మాటలను నిజమని నమ్మి నిస్సహాయరాలుగా మారిపోయింది. ఆమెకు నిజం అర్థం చేసుకునే శక్తి, ఓపిక లేకుండా పోయాయి. నేను అతని కంటే ఎక్కువ చదువుకున్నాను, వాడు 4 బొట్లు కాషాయం ధరించి దేవుడి ఫోటోలు పెట్టుకుని ఏదో పుస్తకం చూసి సోది చెబితే నమ్మాలా? మనుషుల జాతకాలు పుస్తకాల్లో ఉంటాయా అని ఆలోచించాల్సింది. కానీ ఆమెలోని భయం ఆమెను లాజిక్ గా ఆలోచించకుండా చేసింది. ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రుల చెత్త పెంపకం కారణమైంది. జ్యోతిష్కులకు ఇద్దరు సంసారం చేసే విషయం భవిష్యత్తు ఎలా తెలుస్తుంది? బుక్స్ లో రాసుంటుందా? అలా రాస్తే రాసిందెవరు? ఇదంతా చెత్త అనే ఆలోచన కాకుండా పుట్టుక నుంచి పెళ్లి వరకు వాటినే నమ్మాడు విద్యాజ్యోతి తండ్రి ఉమేష్. చివరకు ఆమె చనిపోతే కూడా జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాడు మూర్ఖుడు. అందుకే ఆమె ఆలోచన పరిధిని విస్తరించలేకపోయింది. భయం మాత్రమే ఆమె నిజమనుకుంది. ఆ పనికి మాలనోడు చెప్పిన మాటలే సత్యం అనుకుంది. ఇలాంటివన్నీ సమాజం పరంగా వీటిని నిర్మూలించాలి. రంగురాళ్లు ఇచ్చేవాడు, జాతకాలు చెప్పేవాడు, గ్రహ బలాలు చూపేవాడు రోజు టీవీల్లో కనిపిస్తుంటే నిజం అనుకుంటూ ఉంటారు జనం. కొన్ని బాధ్యత లేని వాళ్ళు కూడా వీటిని ప్రోత్సహిస్తూ ఉంటారు. మనిషి లాజిక్ గా ఆలోచించాలి. టెక్నాలజీ ఎంత పెరిగిన సమయంలో ఇలాంటి మూఢనమ్మకాలకు దూరంగా పిల్లలను పెంచాలి. జాతకాలు, గ్రహాలు, పిచ్చి మాటలను నమ్మకూడదని చెప్పాలి. గ్రహణం వచ్చినా వాటిని సైన్స్ పరంగా వారికి వివరించాలి. ఏదైనా పెద్ద జబ్బు చేస్తే డాక్టర్లు ప్రాణం పోస్తున్నారు. ఈ జాతకాల బికారిగాళ్లకు ప్రాణం తీయడమే తెలుసు. కాబట్టి సైన్స్ పట్ల పిల్లలకు నమ్మకం పెరిగేలా లాజిక్, ఎవిడెన్స్ ఆధారంగా మాట్లాడాలి. క్రిటికల్ థింకింగ్ పెంచాలి. ఎమోషనల్ వీక్నెస్ నుంచి బయటపడేయాలి. పిరికితనం నుంచి దూరంగా ఉంచాలి. అశాస్త్రీయమైన అబద్ధాలను నమ్మొద్దని అందరికీ చెప్పాలి. ఈ రోజుల్లో పిల్లల కంటే పెద్దవాళ్ళకు కూడా చెప్పాల్సిన పరిస్థితి. భయం ఒక ఎమోషన్ మాత్రమే. కాస్త తెలివిగా ఆలోచిస్తే మనం వాటి నుంచి బయటపడొచ్చు. ఇది సాధారణ విషయం కాదు. కాస్త ఆలోచించాలి. ఆత్మహత్య అసలు పరిష్కారం కాదు. అప్పులైనా అనర్థాలైనా సరే ధైర్యంగా ముందడుగు వేయాలి. ఎవరో ఏదో అనుకుంటారని భయపడద్దు. ఈ పూట కష్టం రేపు ఉండొచ్చు, కానీ మనం ముందడుగు వేస్తే అన్ని పోతాయి. కష్టపడితే కాలం కూడా కలిసి వస్తుంది. నలుగురు ఏమనుకుంటారని భయపడద్దు. చావే మార్గమని అస్సలు అనుకోవద్దు. ఉన్నది ఒక్కటే జీవితం. మన అమ్మ, నాన్న, పిల్లలు, స్నేహితులు ఎన్నో ఉన్నాయి. అందుకే ఫ్రెండ్స్, ధైర్యంగా ఉండండి. లాజిక్ గా బ్రతకండి. మూఢనమ్మకాలని పారదోలండి. మరి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.